ప్రచారంలో భాగంగా కంసాన్పల్లి గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పర్యటన నిర్వహించారు. ఆయన రాకతో గ్రామంలో ఎన్నికల సందడి తారక స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే శంకర్ నిర్వహించిన రోడ్ షో, బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో కంసాన్పల్లిలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామానికి ఎమ్మెల్యే వరాలు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి అత్యంత కీలకమైన పలు వరాలను, ముఖ్యంగా గ్రామాల్లో ఇల్లు లేని నిరుపేదలకు సుమారు 50 ఇండ్లు మంజూరు అయ్యేటట్లు చూస్తారని, ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యకర్తలు పెద్దలందరూ కూడా నిర్ణయించి బలపరిచిన అభ్యర్థి శశికళ కాబట్టి, ఒక ఎస్సీ రిజర్వేషన్కి వచ్చింది, మంచిగా చదువుకున్న అమ్మాయి కాబట్టి, ఆమె సేవలు ఈ గ్రామానికి అవసరం కాబట్టి అందరూ కూడా ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు కాబట్టి రేపు ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఏ సంక్షేమం కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ఒక మంచి చదువుకున్న అమ్మాయిని ఇక్కడ సర్పంచ్గా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతోని గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. నేను కూడా ఆమెకు మద్దతుగా ఇలా కత్తెర గుర్తును గెలిపించడానికి నేను కూడా మద్దతుగా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. తప్పకుండా నేను ఎమ్మెల్యేగా నా ముందల ప్రజలందరూ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు నా ముందలు ఉంచారు. నేను పూర్తిగా ఇలా ఈ గ్రామంలో అత్యధికంగా రేపు భవిష్యత్తులో ఇందిరమ్మ ఇండ్లు 50 ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం, రేషన్ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి, అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా ఇవ్వడం, ఈటీ రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ శశికళకు ఇలా కత్తెర గుర్తు కొట్టేసి గెలిపియాలని చెప్పి కూడా నేను మద్దతు తెలపడం జరిగింది. కంసన్పల్లి గ్రామానికి మన శంకరన్న గారు, ఎమ్మెల్యే గారు శంకరన్న గారు రావడం జరిగింది. నన్ను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బలపరచడం జరిగింది. శశికళ మహేందర్ నా పేరు. ఏంటంటే ఊర్లో కొన్ని సమస్యలు ఏంటంటే ఇండ్ల సమస్యలు చెప్తున్నారు. కంపల్సరీ ఇండ్ల సమస్యలు శంకరన్న గారు ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి పూర్తిగా మద్దతు తెలిపిండు మాకు. నన్ను గెలిపిస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, ఇంకా మిగతా ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలు కూడా చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి కంసన్పల్లి గ్రామ ప్రజలందరూ నాకు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మనవి చేస్తున్నాం. ప్రజల ఆదరణ ఎట్లా ఉంది? ప్రజల ఆదరణ మంచిగా ఉంది. కంసన్పల్లి గ్రామంలో చాలా రోడ్లే కానీ, డ్రైనేజే కానీ, గుడే కానీ చాలా కార్యక్రమాలు ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ గారు పద్మనారాయణ నరేందర్ రెడ్డి గారే కానీ, శేఖర్ అన్న గారే కానీ, ఈ మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు చేసిరు. డ్రైనేజీ చేసిరు, గుడి కట్టిండు, వీధి లైట్లు, అంటే ప్రతి ఒక్కటి అన్ని మంచిగా చేసింది. కాబట్టి ఊరు మొత్తానికి ఎవరు మంచి చేసి ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుందని ఊరు ప్రజలకందరికీ తెలుసు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ గుండెల్లో ఉన్నాము. మేము ఎవరమైందనేది వాళ్ళ గుండెల్లో ఉన్నాము. మేము కత్తెర గుర్తుకు ఓటేస్తున్నారు అందరూ. మేము గెలుస్తున్నాం.